హాయ్ అండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మర్ టైమ్‌లో తీసిన వీడియో. అక్కడ కరివేపాకు చెట్టు, నెక్స్ట్ ఏమో మునగాకు కూడా అక్కడే ఉంది. సో, అందుకే ఆ వీడియో అక్కడే తీయాలనుకున్నాను. హాలిడేస్‌కెళ్ళినప్పుడైతే తీశాను. యూట్యూబ్‌లో అయితే ఇది నా ఫస్ట్ వీడియో. సో, ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి మీ నేమ్ అయితే కామెంట్ చేసేయండి. లాంగ్ వీడియో చేయమని చాలా రిక్వెస్ట్‌లొచ్చాయి ఈ హెయిర్ గ్రోత్ పౌడర్ కోసం. అండ్ కాస్ట్ కూడా అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే సేల్ చేయాలని ప్లాన్ చేయట్లేదండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకైతే గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే ఎవ్రీ మంత్ అయితే ఒకరికి గివ్ అవే ఇస్తానండి. నెక్స్ట్ ఏ వీడియోస్ చేయమంటారో కామెంట్ చేయండి. కొంతమంది థైరాయిడ్ డైట్ అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే హెయిర్ కేర్ గురించి అడుగుతున్నారు. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి అనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇన్‌స్టాలో ఎలా సెలెక్ట్ చేస్తాను అనేది, ఇంకా యూట్యూబ్‌లో అయితే నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలి అనేది బెస్ట్ సజెషన్ ఇచ్చి కామెంట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసి విన్నర్‌ని అనౌన్స్ చేస్తాను. అండ్ రూల్స్ ఏంటంటే బోత్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ 2 ఫాలో అవ్వాలి. ఈ వీడియోని అట్లీస్ట్ 3 మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. మునగాకు, కరివేపాకు కూడా నీట్‌గా వాష్ చేసి తడి లేకుండా ఆరనివ్వాలి. చాలామంది కప్పు కొలతలతో అడుగుతున్నారు. వేయించిన మునగాకు, కరివేపాకు కూడా ఒక్కొక్కటి 5 కప్పుల చొప్పున తీసుకోండి. 2 10 కప్పులు అవుతాయి కదా! మిగిలినవన్నీ 1 కప్ తీసుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు మీరు యూజ్ చేసే హెయిర్ ఆయిల్స్, సీరమ్స్ ప్రమోషన్స్ వస్తున్నాయి కదా అక్క అవి కూడా గివ్ అవే ప్లాన్ చేస్తారా అని. సో, తప్పకుండా ఇస్తానండి. ఎవ్రీ మంత్ ఒకరికైతే హెయిర్ సీరమ్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ గివ్ అవే ఇస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మన పేజ్‌ని ఫాలో అయ్యి, లైక్ చేసి ఎవ్రీ వీడియోకి కామెంట్ చేస్తే సరిపోతుంది. నేనే గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసి మునగాకు, కరివేపాకు కూడా విడివిడిగా వేయించాలి. పట్టుకుంటే పొడి అయిపోయేలా ఉండాలి. సిమ్‌లో మాత్రమే వేయించండి. అండ్ నేను యాడ్ చేసిన పప్పులన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ పప్పులన్నీ 1 బై 1 వేయించుకున్నా పర్లేదు. లేదంటే మీరు అన్నీ కలిపి వేయించుకున్నా పర్లేదు. కానీ నువ్వులు మాత్రం లాస్ట్‌లో వేసి వేయించండి. కరివేపాకు తొందరగానే ఫ్రై అవుతుంది కానీ మునగాకైతే చాలా టైం పడుతుంది. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఫాస్ట్‌గా అయిపోతుందంట. అండ్ మునగాకు కూడా లేతాకు తీసుకోకండి. కొంచెం ముదురుగా ఉంటేనే బెటరు. లేతాకు అయితే ఎక్కువ నీరు వచ్చేస్తది. తొందరగా మీకు పౌడర్ కూడా పాడైపోతుంది. ఫ్రై నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, లెమన్ సైజ్ అంత చింతపండు, కొంచెం శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అవి కూడా బాగా వేయించాలి. వెల్లుల్లి, చింతపండు అండ్ ఉప్పు కూడా మీరు జస్ట్ మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేయండి సరిపోతుంది. అండ్ ఈ పప్పులన్నీ కూడా వేయించిన తర్వాత బాగా చల్లారిపోవాలండి. వేడి మీద మిక్సీ పడితే అది ముద్దయిపోతుంది. మీకు అసలు పౌడర్ లాగే రాదు. ఈ పప్పులన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటూ మునగాకు, కరివేపాకు వేస్తూ కూడా మిక్సీ పట్టండి. పోర్షన్ వైజ్‌లోని సాల్ట్ యాడ్ చేయండి. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా జస్ట్ మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేస్తే సరిపోతుందండి. పౌడర్ కూడా కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయండి. ఒక 3 మంత్స్ వరకు అయితే బయట ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 1 ఇయర్ అయినా పాడవదు. హెయిర్ గ్రోత్‌కి అయితే మంచి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తుంది. నాది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ యాడ్ చేశాను కదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చూడండి. నాది చాలా హెయిర్ లాస్ అయిపోయింది. ఈ పౌడర్ యూజ్ చేసిన తర్వాత చాలా కంట్రోల్ అయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ పౌడర్‌తో పాటు డాక్టర్ గారు నాకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చారు హెయిర్ గ్రోత్ కోసం. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఒకవేళ డైట్ వీడియో కావాలి అనుకుంటే డైట్ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.